హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎప్పుడైనా గుంతదేవర చూసారా? చూసేద్దురు రండి. నాకు కూడా తెలియదండి, ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నది. ఇంకా బిట్టు నేను చెప్పాను కదండి, ఉయ్యాల్లో నుండి పడిపోయినప్పటి నుండి కొంచెం డల్గా ఇంకా అలానే సన్నబడిపోతున్నాడు అనమాట. అందుకోసమని ఇది చేస్తే కొంచెం లావ్ అవుతాడు, అలానే యాక్టివ్ అవుతాడు అని చెప్పేసి ఇది చేపిచ్చేస్తున్నారండి మా అమ్మ అయితే. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, దిష్టిల మీద దిష్టిలు అయితే తీసేస్తున్నారనమాట. నేనైతే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నా వీడియోలో అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. దీనికి మెయిన్ వచ్చేసి నెండ్రకాయ అంట. ఇంకా నెండ్రకాయనైతే నేను వీడియోలో చూపించలేకపోయానండి, మీకు అందరికి కొంతమందికి తెలిసే ఉంటది. ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత ఇలా కప్పెట్టేయాలన్నమాట, ఏ మాత్రం కనిపించకుండా. ఇంకా ఎండింగ్ లో దాని మీదనే ఇలా బిట్టుకైతే వాటర్ పోసేసారండి. ఇంకా వేడి నీళ్ళే పోసారులేండి. బిట్టు అయితే ఏ మాత్రం కిచకమనకుండా సైలెంట్ గా పోపించుకున్నాను అనమాట. బిట్టుకి ఇక్కడ ఒకసారి స్నానం చేపించిన తర్వాత ఇంట్లోకి వెళ్లకుండా ఇంకా ఒకసారి స్నానం చేపించైతే ఇంట్లోకి తీసుకున్నారండి. నేనైతే అక్కడికి వెళ్ళినాను కదా, అందుకోసం అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అయితే వెళ్ళానండి. బాయ్ అందరికి.